ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం 10వ అధ్యాయం. సనక సనందనాథులు ధ్రువకుమారుడి తర్వాత చిన్న వయసులో కష్టాల కోర్చి భక్తితో శ్రీహరిని సాక్షాత్కరించుకున్న వారిలో ప్రహ్లాదుడు కూడా ఒకరు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, సనతుజాసాజాతు ఋషులు అను నలుగురు అన్నదమ్ములు. సనత్సుజాతుని సనాతన అని కూడా పిలుస్తారు. వీరు బ్రహ్మదేవుని మానసపుత్రులు. ప్రాణులను సృష్టించే సమయంలో తనకు సహాయముగా ఉంటారని ఈ నలుగురిని పుట్టించారు. కానీ వీరు పూర్తిగా సత్వగుణముతో జన్మించడం వలన తమ జీవితాలను వైరాగ్యములో గడిపేందుకు సిద్ధపడ్డారు. సనక సనందనాథులు బాల్యంలోనే వేదాలను ఔపోసన పట్టేశారు. సకల శాస్త్రాలు, వేదాలు, పురాణేతిహాసాలను ఔపాసన పట్టిన దిట్టలుగా మహామహిమాత్ములైన ఋషులుగా ప్రసిద్ధి పొందారు. ఇటువంటి ఋషులు మనకు చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తారు. బ్రహ్మజ్ఞానంలోని లోతులను దాటేశారు. బ్రహ్మచారులై లోక సంచారం చేస్తూ తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారు. అనునిత్యం తపోధ్యానములో ఉంటూ కామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాలతో పాటు భౌతికమైన కోరికలను పూర్తిగా అదుపులో ఉంచుకొని మానవాళిగా ఆదర్శంగా నిలిచిన మహాపురుషులు వీరు కీర్తించబడ్డారు. నిష్కల్మషమైన మనసు కలిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడూ బాల్యావస్థని దాటి ఎరగవు. సనక సనందనాథులు నిత్య బాల్యాన్ని, నిరంతర కౌమార దశను వరంగా పొందారు. కానీ వృద్ధులైన వారికి సైతం ఆధ్యాత్మిక రహస్యాలను అందించగల జ్ఞాన వృద్ధులు నారదుడు, మార్కండేయుడు వంటి మహాపురుషులు సైతం వీరి నుంచి బోధను గ్రహించిన వారే. వీరు భగవంతుని లీలావతారాలలో ఒక భాగం. సనక సనందనాథులు రాముని కలుసుకునే సన్నివేశం రామాయణములోని ఉత్తరాఖండలో కూడా కనిపిస్తుంది. జ్ఞానబోధకులుగా మహాభారతంలో కూడా కనిపిస్తారు. పరమశివుడు దక్షిణామూర్తిగా అవతరించిన సమయములో శివుడిని పరీక్ష చేయాలని వచ్చి ఓడిపోతారు. వినయముగా దక్షిణామూర్తి దగ్గర తమ ఓటమిని అంగీకరించారు. పరమేశ్వరుడిని ఆరాధించుటకు సనక సనందనాథుల కొరకు మానస సరోవరమును బ్రహ్మదేవుడు వీరి కొరకు సృష్టించాడని పురాణాలలో ఒక కథ ఉన్నది. ఇలా సనక సనందనాథుల ప్రస్తావనలు హైందవ ధర్మంలో అడుగడుగునా కనిపిస్తాయి. వీరి అన్నదమ్ముల అనుబంధానికి, భక్తితో కూడిన జ్ఞానానికి, వైరాగ్య భావనలకు, నిష్కల్మష జీవితానికి ప్రతీకగా నిలుస్తారు. జయ విజయులు. వైష్ణవాలయాల్లో ద్వారానికి ఇరువైపులా ఇద్దరు నిలబడిన శిలాప్రతిమలు ఉంటాయి. మనం వారినే జయ విజయుల్లాగా పిలుస్తున్నాం. వీరు వైకుంఠములో ద్వారపాలకులుగా ఉన్నారు. శ్రీ మహావిష్ణువును దర్శించడానికి వచ్చినప్పుడు వారిని విచారించి స్వామి దర్శనానికి పంపుతారు. వీరు బ్రహ్మాండ పురాణ ప్రకారము కాళీ అసుర కుమారులు. విష్ణువుకు ఉన్నట్లే వీరికి కూడా 4 చేతులు కలిగి ఉన్నారు. వారి చేతుల్లో శంఖం, చక్రం, గద మరియు కత్తి కలిగి ఉన్నారు. విష్ణువు కత్తి బదులు పద్మం కలిగి ఉంటాడు. విష్ణువులాగే మేమున్నామనే అహంకారం వలన మునుల శాపానికి గురై 3 జన్మలు విష్ణువుకు దూరమయ్యారు. యుగ ప్రభావం వల్ల ప్రతి తదుపరి జన్మలో జయ మరియు విజయుల బలాలు క్రమంగా క్షీణించాయని మనం గుర్తించవచ్చును. వారి మొదటి జన్మంలో వారు వ్యక్తిగతంగా భూమిని బంధించి పాలించిన అసురులుగా జన్మించారు. వారి 2వ జన్మంలో వారు భూమిపై కేవలం ఒక ప్రాంతాన్ని పాలించే రాక్షసులుగా జన్మించారు. 3వ జన్మంలో వారు కృష్ణుడి పెద్ద కుటుంబంలోనే మానవులుగా జన్మించారు. జయ విజయులు ఎందుకు, ఎలా శాపాన్ని పొందారో మనం తెలుసుకుందాం. అహంకారం. ప్రశాంతంగా కూర్చుని మనల్ని గురించి మనమే ఆలోచించుకోవడమే ఇందుకు తగిన సాధన. ఇక్కడ ప్రశ్న మనదే, జవాబు మనదే. నేను అంటే నా శరీరమా, లేక నాలో పుడుతున్న ఆలోచనలా? ఎడతెగని ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాటి మూలం ఏమిటి? ఇలాంటి బోలెడన్ని ప్రశ్నలకు మీకు సంతృప్తికరమైన సమాధానాలు దొరికేదాకా ప్రయత్నిస్తూ ఉండడమే సాధన. సాధన చేసేవారికే అందులో మర్మం ఏమిటో తెలుస్తుంది. అహంకారమునే దేహాత్మ అంటారు. కారం వచ్చి చేరితే దాన్ని అహంకారం అంటారు. అహం స్ఫురణకి, అహంభావానికి, అహంకారానికి ఏమిటి తేడా? కారము అంటే వ్యవహారంలో కర్త, కర్మ, క్రియలో కర్మగా చేస్తూ కర్మ ఫలితాన్ని అనుభవించేదే అహంకారం. అహంభావన అంటే నేను అనేటువంటి ఒక భావన.
అహంభావన అంటే గర్వం కాదు, వాడికి అహంభావన ఎక్కువండి అంటారు. అంటే వారికి గర్వం ఎక్కువని ఇక్కడ ఆ అర్థంలో చెప్పడం లేదు. వీడికి అహంకారం ఎక్కువ అన్నప్పుడు కూడా గర్వం అనే మాటే వాడుతున్నాం. గర్వం అనేది వేరే ఉంది. దంభం, దర్పం, గర్వం ఇట్లాంటివి వేరే పదాలు ఉన్నాయి. ఇక్కడ అహంకారం అంటే విషయాలతో వ్యవహరిస్తున్నటువంటి నేను అహంకారం. అహంభావం అంటూ నేను అనేటువంటి ఒక భావన. అహం తత్వం అంటే అహానికి తత్వం లేదు. ఒకవేళ ఉంటే జీవుడు రాకముందు మహదాహంకారములో ఉంది, అది అహంతత్వం. ఇప్పటి జీవుడి యొక్క అహం మొదట తత్వరూపంలో మహదాహంకారంలో ఉన్నది కనుక ఈ అహం అనేటువంటిది కేవలం ఉపాధిలో ఉన్న ఉనికి. అహంభావం అంటే ఆ ఉనికి తెలియబడినటువంటి బుద్ధి. అహం స్ఫురణ అంటే బుద్ధికి అతీతంగా ఉన్నటువంటి ఒక ఉనికి, జ్ఞానము. ఓం శాంతి శాంతి శాంతి. 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.